నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అనంతపురం కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓకి బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా కమిటీ వినతి పత్రం అందించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని రైతులు పడుతున్న ఇబ్బందులు, వర్షపాతము, పంటల నష్టపరిహారం కోసం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని బీజేపీ మోర్చా నాయకులు కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతన్నలు పడుతున్నటువంటి అనేక నష్టాలు, దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేసి చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అనంతపురం ఆధ్వర్యంలో మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 31 రెవెన్యూ మండలాలు గాను కేవలం 28 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి వీళ్ళు 3 మండలాలకి కరువు మండలాలుగా ప్రకటించకపోవడం చాలా బాధాకర విషయం. ఈ విషయం పైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో అత్యల్ప వర్షపాతం గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా లేనటువంటి వాతావరణం ఈ సంవత్సరం మనం చూసినాము. ఇట్లాంటి పరిస్థితులలో వేసిన పంటకు పెట్టుబడి కూడా రాని పరిస్థితులలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం గమనించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి సరైన న్యాయంలో వాళ్ళందరికీ కరువు మండలాలుగా ప్రకటించి ఎకరానికి మినిమం 25,000 రూపాయలు చొప్పున ప్రకటించి నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అనంతపురం జిల్లా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై.